నా కొరకు ప్రార్థన చేయండి. అడగండి ఒకసారి అని ఎవరికి చెప్పాలి? నువ్వు ఆత్మనేత్రములు కలిగిన వారికి నీ భవిష్యత్తులోనికి తొంగి చూసి, నీ అంతరంగములోనికి తొంగి చూసి, విశ్వాస నేత్రములు కలిగిన వారికి మాత్రమే ప్రార్థన రిక్వెస్ట్ నువ్వు కోరాలి. వెలుచూపు, బాకి చూపు, బయట చూపు అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది అనే వాళ్ళకి చెప్పకూడదు. ఇక రెండో మాట, ఎగతాళి చేసేవాళ్ళు, డబుల్ మీనింగ్లు, సెటైర్లు, జోకులు, కించపరిచేవాళ్ళు, ఘనహీనం చేసే వాళ్ళకి మనం అసలు ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పకూడదు. మూడవ మాట, అసలు ప్రార్థన చేసేటప్పుడు డిస్టర్బ్ చేయటమే కాదు, అసలు వాళ్ళు ప్రార్థన చేయరు, చేసే వాళ్ళు కూడా చేయనివ్వరు, అట్లాంటి వాళ్ళకి అసలే చెప్పకూడదు ప్రార్థన రిక్వెస్ట్లు. నాలుగో మాట, రాకడ సంభవాలు, రాకడ విషయాలు అవగాహన లేదు, దేవుడు అంటే భయం లేదు, వస్తాడన్నా భయం లేదు, అటువంటి వారికి మనం ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పకూడదు. ఐదో మాట, అసలు యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు కొంతమందికి, వాళ్ళకి మనం ప్రార్థన రిక్వెస్ట్లు చెప్పకూడదు. ఆరో మాట, యేసు ప్రభు ఏ దిక్కునున్నాడో జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కున ప్రభు ఉన్నాడో తెలుసుకోలేక, పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తున్నాడో తెలుసుకోలేక, పరిశుద్ధాత్మ యొక్క మనసు ఏంటో గ్రహించలేక ఉన్న వాళ్ళకి మనం ప్రార్థన రిక్వెస్ట్ చెప్పకూడదు. ఏడవదిగా, ఆత్మీయ స్థితిని ఎరగని వాళ్ళకి మనం ప్రార్థన రిక్వెస్ట్ చెప్పకూడదు. నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయం అడగటం తప్పనట్లా, అడగాలి, కానీ ఎవరిని అడగాలి? ఏ స్థాయి కలిగిన వాళ్ళని అడగాలి, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని అడగాలి. ఎవరిని అడిగి ప్రార్థన చేయించుకుంటే మనం అభివృద్ధిలోకి వస్తాం, ఫలిస్తాం, విస్తరిస్తాం, దీవించబడతాం. పరిశుద్ధుల్ని ప్రార్థన రిక్వెస్ట్లు కోరండి, అపోస్తులను ప్రార్థన రిక్వెస్ట్లు కోరండి, అపోస్తుల ప్రార్థనలోనికి రండి, పరిశుద్ధుల ప్రార్థనలోనికి రండి. యేసు రక్తం పట్టుకొని కొరకు ప్రార్థన చేసే వాళ్ళ యొక్క ప్రార్థన కిందకి రండి.